ఎలక్షన్లు వచ్చేసాయి. మళ్ళీ వైసీపీ యదవలు కొత్త నాటకాలు మొదలెట్టారు. ఏంటేంటేంటి పెన్షన్ డబ్బులు మీ సొంత కాంట్రాక్టర్లకి బిల్లులు చెల్లించుకోవడానికి, మీ సొంత పనులకి వాడేసుకుని దానికి కారణం ఈసీ చంద్రబాబు నాయుడు కబుర్లు చెప్తారా? ఇన్ని రోజులు మా తుగ్లక్ బ్రోకి పిచ్చి బుద్ధి లేదనుకున్నా, అసలు ఏ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా లేదని మళ్ళీ ప్రూవ్ అయ్యింది. పాపం అవ్వ తాత ముసలోళ్ళు పెద్దోళ్ళు పనులు చేసుకోలేరు. నెలకింత పెన్షన్ వస్తే హాస్పిటల్ బిల్లులు కనో, వాళ్ళ చిన్న చిన్న ఖర్చులు కనో, మాతర్ల కనో, మందులు కనో పెట్టుకుని ఉంటారు. ఆశగా ఎదురు చూస్తారు. వాళ్ళ కడుపులు కూడా కొడతారా మీరు? ఇంతకంటే నీచ నికృష్టమైన దరిద్రమైన రాజకీయం ఎక్కడన్నా ఉంటుందా? ఒక్క వైఎస్ఆర్సీపీ పార్టీలో తప్ప. ఎంత నీచులంటే మీరు, పేదోళ్ళు కడుపు నిండా అన్నం తింటా అంటే దాన్ని కూడా నచ్చక అన్నా క్యాంటీన్లని పడగొట్టించి ఆపిచ్చి దరిద్రమైన రాజకీయం చేసిన వాళ్ళు ఇంకా పేదవాళ్ళకి పెన్షన్ల విషయంలో, అభివృద్ధి విషయంలో మంచి చేస్తారంటే జనాలు నమ్ముతారనుకుంటున్నారా? ఎన్ని సెంటిమెంట్లు పండిస్తే మాత్రం నమ్ముతారు ఇంత నికృష్టమైన రాజకీయం చూసి? అసలు అవ్వా తాతల కష్టాల్ని చూసి పెన్షన్ విధానాన్ని మొదలు పెట్టిందే తెలుగుదేశం పార్టీ. ఆ పెన్షన్ని 4,000 చేసింది కూడా తెలుగుదేశం పార్టీయే. మీరు ఎన్ని ఎత్తులు పై ఎత్తులు ఇట్లా నీచ నికృష్టమైన మాటలు ముష్టి కబుర్లు చెప్పినా జనాలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఇప్పుడు వచ్చి కుక్కల్లాగా మోరిగే పేటీఎం వాళ్ళతో 4 మీమ్లు, 4 వీడియోలు, 4 పోస్టులు పెట్టిచ్చేస్తే ఎవరు వినరు. తగుదినమ్మా అని ఒక పెద్ద ముత్తైదు లాగా వచ్చి ప్రెస్ ముందు కూర్చొని ఎంత నీచమైన కబుర్లు చెప్తాడంటే ఈ సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన మాటలు కూడా నమ్మే పరిస్థితి లేదు జనాలు ఈరోజు. మారండి, బుద్ధి తెచ్చుకోండి. మీ పరిస్థితి అయిపోయింది. ఇంకా బాయ్ బాయ్. ఇంకా మూటముళ్ళు సర్దుకొని ఒక మూల కూర్చోండి. చిత్తుగా ఓడిపోతున్నారు, గుర్తుపెట్టుకోండి. మీరు మాట్లాడే ప్రతి మాట, మీరు చేసే ప్రతి పని మీ ఓటమికే దారితీస్తుంది. ఎవరు తీసిన గోతుల్లో వాళ్ళే పడతారు. ఈ వైసీపీ మొత్తానికి చెప్తున్నాను నేను. మారండి ఇప్పుడైనా సరే. పెన్షన్ అవ్వతాతల పెన్షన్ల విషయంలో కూడా మీరు ఇంత రాజకీయం చేస్తున్నారంటే మిమ్మల్ని ఏమనాలో కూడా అర్థం కావడం లేదు.